హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. కొత్త కథల్ని ఎంకరేజ్ చేయడంలో మన తెలుగు అభిమానులు, తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారిని నమ్మి ముందుకొస్తున్నారు మన కేసీఆర్ మూవీ టీం. ఇప్పటివరకు చాలా మూవీస్ వచ్చాయి, రా మూవీస్, విలేజ్ బ్యాక్డ్రాప్లో. బట్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఒకవైపు అంటే కామెడీ చేస్తూనే ఇంకోవైపు ఏడిపించేశారని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తూనే అలా అనిపించింది. అయితే కేసీఆర్ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో. హాయ్. నాకు ఇక్కడ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? సుజాత గారు అనాలా, లేదంటే అమ్మ అని పిలవాలా? మీరు ఎట్లా పిలిచినా పలుకుతాను నేను. అమ్మవారి డైలాగ్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అమ్మవారు మీ ఇంటికి వచ్చింది. అండ్ అలానే లక్ష్మీదేవి కూడా, విజయలక్ష్మి ఈ మూవీతో వస్తుందని మేము అనుకుంటున్నాము ఇద్దరు కూడా. సో ఫస్ట్ మీరు సార్ రాకేష్, ఈ మూవీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది మీకు? అంటే ఇలాంటి స్టోరీ రాయాలి అనేసి మీకు ఎప్పుడు అనిపించింది? ఇది యాక్చువల్లీ ఇంతకుముందు చాలా భాషల్లో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. మీరు మరాఠీలో చూసినా, తమిళ్లో చూసినా, మలయాళం ఎక్కువ, మలయాళం, మాల్గుడీస్లో అలాంటి పదాల్లో ఎక్కువ ఉంటాయి. సో బంజారా కథ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్లో తెలుగులో కొంచెం ఇది, కానీ బలగం వేనన్న దీన్ని బ్రేక్ చేశాడు. ఇలాంటి సినిమాలు మనం తెలుగులోకి తీసి వేరే భాషల్లో కూడా చూసేలాగా చేయొచ్చు అని. సో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల, దేవుడి దయ వల్ల అన్ని సినిమాల్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అంటే ఒక కాంతారా సినిమా లాంటి ఒక వాళ్ళ భాషను కూడా మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలను హిట్ చేయగలుగుతున్నాం. అలాంటి కల్ట్గా ఉన్నప్పుడు సో మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక బంజారా లంబాడి కల్ట్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ మట్టి వాసన ఏంటి, అసలు తెలంగాణ సాధక బాధలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్న మనుషుల యొక్క తిండి, వాళ్ళ వృత్తి, సో వే ఆఫ్ గోయింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. ఓకే. కేసీఆర్, మాకు తెలిసిన కేసీఆర్, మనందరికీ తెలిసిన కేసీఆర్ వేరు. అంటే ఈ మూవీ తీయక ముందు, ఈ మూవీ అంటే ఈ టైటిల్తో మాకు కేశవ చంద్ర రమావత్ అని కూడా ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటండి అసలు? అదే ఆ కుర్రోడి పేరే కేశవ చంద్ర రమావత్. ఓకే. షార్ట్ కట్లో కేసీఆర్. ఓకే. ఈ సినిమాలో కేసీఆర్ గారికి పెద్ద వీరాభిమాని ఆ కుర్రోడు. ఓకే. ఆ పేరులో ఆ చిన్నప్పుడే తన పేరుని కేసీఆర్గా పెట్టించుకొని చోటా కేసీఆర్ అని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అవును, ట్రైలర్ లో కూడా అదే ఉంది కదా. అదే ఉంది. అంటే కేసీఆర్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఒక మూవీని అంటే హైప్ చేయడానికి కానీ, అందరినీ అట్రాక్ట్ చేయడానికి? కథలోనే కేసీఆర్ ఉన్నాడండి. కథలోనే కేసీఆర్ ఉన్నాడు. ఓకే. సో అందుకే కథలోనే ఉన్నప్పుడు, కథ ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన పేరు పెట్టుకోవడంలో ఎందుకు సందేహం నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మూవీ ట్రైలర్ చూస్తేనేమో పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్, ఎలాంటి పొలిటికల్ థింగ్స్ నాకు కనిపించలేదు. కానీ చూస్తే ఏమో మీరు కేసీఆర్ అతని చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. ఏంటి ఇది అసలు? అది తెలుసుకోవడానికి మీరు థియేటర్ రావాలి 22వ తారీఖున. ఇది తూచు అసలు. ఇదే చూసాను. సో నేను థియేటర్కి ఒక రాకింగ్ రాకేషన్ జబర్దస్త్లు చేసే వ్యక్తి థియేటర్కి ఒక కొంతమంది ప్రేక్షకులను తీసుకురావాలంటే అది పెద్ద హీరోల కోసమే అవుతుంది తప్ప నాలాంటి ఒక చిన్న ఆర్టిస్ట్ వల్ల అది అవ్వదు. నా కోసం 12 గంటలు ఎందుకు వస్తారు అని ఒక క్వశ్చన్ మార్క్ పడ్డప్పుడు ఈ పేరు డెఫినెట్గా థియేటర్ వరకు జనాలను తీసుకొస్తుంది. ఈ పేరు పెట్టుకున్నందుకైనా రాకేష్ని ఎంకరేజ్ చేయడానికి ఈ పవర్ ఏంటి, ఈ పేరు ఏంటి, ఈ పేరు పెట్టుకున్న కుర్రోడు సినిమాలో ఏం చేస్తాడనేది కదా. సూపర్. అంటే ఒక కమెడియన్గా జబర్దస్త్లో మీకు మంచి పేరుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న పిల్లలు అసలు మీరంటే ఎంత మీకు తెలుసో లేదో తెలియదు. అంటే మీకు స్క్రీన్ పైన మీరు ఫ్యాన్స్ అని వస్తారేమో, కానీ బయట ఎలా ఉంటుంది మీకు అభిమానం అనేది మేము చూస్తాము అవుట్ సైడ్. సో మీరు ఇక్కడి వరకు రావడానికి ఇంత జర్నీ అసలు ఎలా, ఈ ప్రాసెస్ ఏంటి? ఓన్లీ బికాస్ ఆఫ్ నా మిమిక్రీ, నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ జబర్దస్త్ లేదు అని అంటే నన్ను చూడడానికి కూడా ఇక్కడ దాకా ఎవరు రారు. జబర్దస్త్ నన్ను 12 సంవత్సరాలు రిప్రజెంట్ చేసిందండి. నన్ను అందరికీ పరిచయం చేసింది. ఒక్క తెలుగు 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచానికి రాకింగ్ రాకేష్గా నాకు రాకేషే పేరు. ఇంతకుముందు మిమిక్రీ రాకేష్ అని ఉండేది, నా ఇంటి పేరు మిమిక్రీ అయ్యింది. అలాంటిది నాకు రాకింగ్ రాకేష్ అని పేరు ఇచ్చింది అంటే అది కేవలం జబర్దస్త్ దయ, వల్లెమాల దయ, శ్యాంప్రసాద్ రెడ్డి గారి దయ అంతే. సో జబర్దస్త్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు, ఈ మూవీ తీశారు. ఈ మూవీ తీస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఈ మూవీ తీసినప్పుడు
ప్రొడ్యూసర్గా కూడా మీరే చేశారు. అవును. అంటే మనం ఒక స్టోరీ రాసుకోవడం కానీ లేదంటే ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాలన్నా కొందరు చుట్టూ తిరిగితే పని అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఏంటి అంటే ప్రొడ్యూసర్గా చేయాలి అంటే మనం 100 సార్లు ఆలోచించాలి. మీరు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఉంటారు. దీని మీద పెట్టడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా మీద ఉన్న నమ్మకం. నేను ఎప్పటికైనా సినిమా నాకు ఇప్పుడు కాదండి, నేను మా గురువు గారు విఎన్ ఆదిత్య గారు నన్ను ఫస్ట్ టైం నన్ను ఈ సినిమా స్కోప్కి పరిచయం చేశారు ఒక చిన్న క్యారెక్టర్తో. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను చేస్తే ఒక సినిమా ప్రొడక్షన్ చేయాలనే నా ఎయిమ్. నా ప్రొడక్షన్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఈవెంట్ ఆర్గనైజర్. నేను మిమిక్రీ ఆర్టిస్టే కాదు, నేను ఈవెంట్ని చాలా చక్కగా సునాయాసంగా నేను ఆర్గనైజ్ చేయగలను. ఇట్స్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ద ఆర్గనైజింగ్, చాలా గుడ్ ఆర్గనైజింగ్ అంటారు. నాకు ఆర్గనైజింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంతమందినైనా మేనేజ్ చేయగలను. సో నేను ఆ మిమిక్రీ తాలూకా మేనేజ్మెంటే ఇక్కడ నాకు ఈ సినిమా మేనేజ్మెంట్కి పనికొచ్చింది. లేకపోతే ఈ సినిమాకి మేనేజర్లు కానీ ఎవ్వరు లేవు, ఓన్లీ సింగిల్ బిన్ మీద నడిచింది. మాకు అది అర్థమవుతుంది. మీరు ఇంటర్వ్యూస్లో ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంటే కూడా మధ్యలో మీకు కాల్స్ వస్తున్నాయి, ఇటు రాసుకుంటున్నారు ఇంటర్వ్యూ తర్వాత. ఇదంతా కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అంటే ఒక హెడేక్. అరే హీరోగా చేస్తేనే ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే మనకి టెన్షన్ ఉంటుంది. ప్రొడ్యూసర్గా చేస్తే కూడా అంటే అదొక్క రోల్ని మనం ప్లే చేస్తాము రియల్ లైఫ్లో, కానీ మీరు మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? దేవుడిచ్చే అనుగ్రహం, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ అంతే. కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనేసి మాలేసుకున్నారా? అలానే లేదు, ప్రతి సంవత్సరం మాలేస్తాను శివ. ఎవ్రీ ఇయర్ వేస్తాను. కాకపోతే ఈ సంవత్సరం నాతో పాటు సుజాత గారు కూడా వేయటం జరిగింది. అదో గొప్ప విషయం. అయ్యవారితో పాటు అమ్మవారు కూడా వచ్చి అంతే. సో ఈ మూవీలో ఫస్ట్ మీరు ఎవరైనా కలిసారా ఈ మూవీ తీద్దాము అనేసి ప్రొడ్యూసర్స్ని? కానీ కలిసాను, మా సుజాత గారిని కలిసి చెప్పారు ఫస్ట్ కథ. ఫస్ట్ ఆవిడకే చెప్పారు. కలవడం అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ మనం కథలు పట్టుకుని చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. కానీ నాకు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం అయితే నాకు రాలేదు. కానీ నా ఫ్రెండ్సే ఉన్నారు, మంచి మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మన 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 వరకు వచ్చే వరకు వాళ్ళు రారు ఎప్పుడు కూడా. నాకు ఈ సినిమాతో అర్థమైంది, చాలా అర్థమైంది. జీవిత పరార్థం అర్థమైంది నాకు. సినిమా అనేది చాలా నేర్పిస్తుంది, జీవితం అనేది చాలా నేర్పిస్తుంది. జీవితంలో ఏమి నేర్పించినా సినిమా అనేది ఎన్నో జీవిత బంధాలు ఉంటాయి తప్ప సినిమా చేసే అదృష్టం మాకు రాదు. కళాకారుడిగా పుట్టడమే 64 జన్మల తర్వాత కళాకారుడి జన్మ అని నేను మా గురుగారు భావిస్తారు. అలాంటి సినిమా నా జీవితంలో రాత రాసింది అంటే నాకు ఇంకా జీవితంలో అన్నీ అర్థమైపోయినట్టే. అర్ధభాగ జీవితంలో నాకున్న ఇప్పుడు 32 సంవత్సరాలు నాకు అంతా 70 ఏళ్ళ జీవితం అర్థమైపోయినట్టే. అసలు ఎవరేంటి, మన వెనకనే ఉంటూ మనకేం చేస్తారు, మనతో ఉంటూనే మనతో ఏం మాట్లాడతారు, పక్క వాళ్ళతో ఏం మాట్లాడతారు, నేనున్నా అని చెప్పి చివరికి మనం గ్రౌండ్లోకి దిగగానే దూరం నుంచి సెకండ్ ఇచ్చి నేను లేను అని చెప్పే స్నేహితులు కూడా ఉంటారు మనకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక, అంటే నేను ఇప్పటివరకు చూడలేదు, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఒక మలయాళం, మరాఠీ, తమిళ్ రా ఫిలిమ్స్ ఉంటాయి. మన దాంట్లో కూడా ఒకప్పుడు తక్కువ ఉండేవి, ఇప్పుడు వస్తున్నాయి. అంటే మీరు కంపేర్ చేస్తున్నారు, చాలా మంది ఏంటంటే బలగం తీశారు కదా, అవ్వచ్చింది కదా, బ్యాక్డ్రాప్ అదే అయినా కూడా తప్పేం లేదండి. ఇప్పుడు నాకు ఎంత అదృష్టం అండి. బలగం ఎవరి సినిమా అండి? దిల్ రాజు గారి సినిమా. ఈ సినిమా ఎవరిదండి? రాకేష్ సినిమా. దాంతో ఒక అద్భుతమైన ప్రోడక్ట్తో నన్ను పోలుస్తున్నారు అని అంటే నాకు చాలా, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలి అంటే అలా కట్టాలని ఎగ్జాంపుల్ చూపిస్తాం. మనం డ్రెస్ కొనుక్కుంటున్నప్పుడు ఎలా కావాలంటేనే ఇలియానాలోనో తమిళనాడులో డ్రెస్ కావాలని అని అంట. ఏదైనా కూడా ఉదాహరింపు అంటారు దాన్ని. ప్రపంచంలో ఏదైనా ఉదాహరింపు. అలా ఒక పెద్ద అవార్డు వచ్చిన ఫిలింఫేర్ అవార్డు తీసుకున్న మా వేణన్న తీసిన డైరెక్షన్లో చేసిన బలగం సినిమాతో పోల్చారంటే హ్యాపీ అండి. అక్కడే నేను సక్సెస్ అయినట్టు చాలు. అంటే ఈ పాజిటివ్ టాక్ కూడా మిమ్మల్ని ఇంకొంచెం ప్రెషర్కి, రెస్పాన్సిబిలిటీ ఇంకొంచెం ఎక్కువ. సినిమా రిలీజ్ అవుతుందని ఎవరైతే బరువు బాధ్యతలు తీసుకున్నారో అప్పుడే నేను టెన్షన్స్ వదిలేశాను. ఎవరెవరు తీసుకున్నారు? దీపా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారండి. దీపా ఆర్ట్స్ వాళ్ళు అమరన్ తీసుకున్నారు మొన్న, మొత్తం ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ అంతా. ఒక్క మాట నా ట్రైలర్ చూసి ఒక్క మాట మాట్లాడకుండా నా సినిమాని టోటల్గా తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, బెంగళూరు అన్ని సినిమాల్లో నాకు రిలీజ్ చేస్తున్నారు. నేను వాళ్ళకి రుణపడి ఉండాలా లేదా థియేటర్ వరకు వాళ్ళని జనాలు తీసుకురావాలి. నా వర్క్ ఇంకా ఏం అయిపోలేదు, నాకు రేపు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని నైట్లు స్క్రాప్స్ తర్వాత క్యూబ్లు అన్నీ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి ఇప్పుడు ఇన్ని థియేటర్లు వస్తే అన్ని థియేటర్లో ఒక్కొక్క మైండ్ నాది పెట్టాలి అంటే అది రేపు నాకు దేవుడు ఇవ్వాలని. డెఫినెట్గా ఇస్తారు. అండ్ ఈ మూవీకి ఒక వైఫ్గా అమ్మ సపోర్ట్ మీకు ఉంది, మాత సపోర్ట్ మీకు ఉంది.
ఈవిడ కాకుండా మీకు బాగా సపోర్ట్ చేసింది, బ్యాక్ బోన్ గా నిలిచింది ఈ మూవీకి ఎవరు? అందరు ఉన్నారండి, నా అనుకున్న వాళ్ళందరూ చేశారు. అందరు చేశారు. ఎక్కువగా ఒకరి పేరు చెప్పాలి అంటే భరణి గారు, భరణి గారు, భరణి గారు, భరణి గారు, ధనరాజ్ గారు, రోహిత్ అన్న, మధు అన్న, ఒక్కళ్ళని లేదండి, ఒక్కళ్ళని కాదు, అందరండి. ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేశారు. లేకపోతే ఈ సినిమా రేపు థియేటర్ వరకు రాదండి. అక్కడ కూర్చున్న హీరోయిన్ గారి దగ్గర నుంచి అప్పటికి సేవ్ ద టైగర్స్ చేస్తున్న మా వైఫ్ వరకు అందరూ హెల్ప్ చేశారు నాకు. కమ్ టు యూ మాత, ఎలా ఉన్నారు? పాప ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీరు ఇంతకుముందు న్యూస్ యాంకర్గా చేసిన, లేదు అంటే ఇప్పుడు సేవ్ ద టైగర్స్లో చేశారు, అందరికీ చాలా పరిచయం అయిపోయారు. ఈ మూవీకి ఫస్ట్ రాకేష్ గారు మీకు స్టోరీ వినిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే తను మంచి మంచి స్టోరీస్ చెప్తుంటారు. తన దగ్గర అంటే నిన్న ఇవాళ పుట్టిన ఆలోచన కాదు కదా, ఎప్పటి నుంచో ఒక స్టోరీ తీయాలి, ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో తనకు ఉన్నది అన్నప్పుడు స్టోరీస్ సేకరణ కానీ స్టోరీస్ రాసుకోవడం కానీ ఇది చాలా ఉన్నాయి. మేము యూకే వెళ్ళినప్పుడు యాక్చువల్ మేము రాబరీ స్టోరీ అనుకున్నాము. అక్కడ నేను డైమండ్ చూసి నేను ఈయనకు చెప్పిన దాంతోనే ఆయన అక్కడికక్కడనే స్టోరీ అనుకుని మేము ఇంటికి వచ్చే లోపే నాకు ఈ స్టోరీ ఇట్లా చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి అనగానే నేను చాలా షాక్ అయినా. అంటే ఈ గ్యాప్లోనే అంత మంచి సో స్టోరీస్ రాసుకోవడం కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. తనది స్టోరీ కలెక్షన్ బాగుంటుంది. ఈ కథ చెప్పినప్పుడు కూడా నేను అనుకున్నాను అంటే సో ఈ స్టోరీ కూడా చెప్పిండు కదా, కానీ ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు అనుకోగానే కాదు కదా, దానికి ఒక్కొక్క అడుగు ముందు పడాలి, ఎట్లా ముందు పడుతుందో అని అనుకున్నాను. కానీ అనుకోగానే కథ తొందరగానే స్టోరీ లైన్ చేసుకొని వెంటనే ఆన్ స్క్రీన్కి వచ్చేసింది. ఓకే, ఎన్ని డేస్ పట్టింది షూటింగ్కి? షూటింగ్కి మోస్ట్లీ 24 డేస్లో కంప్లీట్. పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టింది. ఎక్కడండి లొకేషన్స్ ఎక్కడ? అంటే మన కేశవరావుపల్లి అని చెప్పేసి మన సిటీకి అవుట్స్కట్స్లో ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మన తెలంగాణలోనే ఒక విలేజ్, ఒక తండాలో తీసిన స్టోరీ ఇది. కంప్లీట్గా అక్కడే జరిగింది. కంప్లీట్ మన తెలంగాణలో మన తండాలే జరిగింది కథ అంతా. తండా కథ కదా, తండాలే జరిగింది. ఓకే, ఇక్కడ అంటే బంజారాని పీపుల్ని ఎక్కువ చూపించారు కదా, వాళ్ళ దాంట్లోనే కదా ఇది బంజారా పిల్లగాడు ఎవరైతే కేసీఆర్ చోటా కేసీఆర్ ఉన్నాడో, ఓకే, వీళ్ళిద్దరు బంజారా బావమర్దలు. ఓకే, అంటే తండా స్టోరీ ఇది, ఒక తండా స్టోరీ. అంటే రాకేష్ గారు, మీరు ఈ స్టోరీ రాసుకున్న తర్వాత సుజాత గారు ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్గా ఎందుకు తీసుకోలేదు? మీరు కూడా అందంగా ఉన్నారు స్వామి, నెక్స్ట్ సినిమాలో మిమ్మల్ని. అమ్మా స్వామి, అంటే ఈ కథకు కావాల్సిన క్వాలిటీస్ కొంచెం ఇన్నోసెంట్ ఉండాలి. చూడంగానే బంజారా వాళ్ళ ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అంటే మాట్లాడే విధానం కానీ చూడంగానే ఎంత మందిలో బంజారా వాళ్ళు ఉన్నా కూడా మన కన్ను ఎక్కడెక్కడ తిరిగి ఫస్ట్ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అంటే ఎక్కడున్నా సరే వాళ్ళ ఏమంటారు చామ్నెస్ అట్లా కనిపిస్తుంటుంది. అట్లా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి. వాళ్ళు నమ్మిన దాని జోలికి ఎవరైనా వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అంతే ఇచ్చి పడేసేటట్టు ఉంటారు. వాళ్ళు ఏదైనా నమ్మిందంటే ప్రాణం పెట్టేటట్టు ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అంతా కూడా కావాలి, ఎంత ఇన్నోసెంట్ ఉండాలి, మాట్లాడినా కూడా అమాయకంగా ఉండాలి, బావ కోసం ఏదైనా చేసేటట్టు ఉండాలి. ఈ క్యారెక్టర్స్ అన్ని మాకు కావాలంటే మాకు దమాక్లే ఈ ముద్దుగుమ్మనే వచ్చింది. ఓకే, ఫస్ట్ అంటే మేము ఫస్ట్ వేరే వేరే క్యారెక్టర్లను కూడా అనుకున్నాము. ఓకే, దాంట్లో మేబీ దేవుడు ఈ కథకి ఈవెనే రాసి పెట్టిండేమో, అందుకే వాళ్ళందరు సైడ్ అయిపోయి ఈ అమ్మాయి ఫేమ్ లోకి వచ్చి. సో అంటారు కదా, ప్రతి తినే గింజ మీద పేరు రాసి, ప్రతి క్యారెక్టర్ మీద ఒక పేరు రాసి పెట్టి ఉంటుంది. ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్, అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనే కాదు, ఎవ్రీ క్యారెక్టర్ మనం స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్లను చూస్తున్నంతసేపు మన ఇంట్లో జరిగిన కథలాగానే అనిపిస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అట్లా న్యాయం చేసిండ్రు. ఓకే, సూపర్. అనన్య, ఫస్ట్ ఇది మీకు ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఐ రియలీ లైక్ ద స్టోరీ. అంటే ఫస్ట్ నేను చూసుకున్న నా క్యారెక్టర్ పరంగా నాకు నచ్చింది. లైక్ ఐ థాట్ నేను చెయ్యగలుగుతాను అని అనిపించింది ఆ స్టోరీ విన్నాక. అంటే కొంచెం ఎమోషనల్గా ఉంది కదా, ఫస్ట్ కొంచెం బావ వరకు ఓకే, బట్ ఆ తర్వాత కొంచెం సాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు అది చేయగలుగుతాను అనిపించిందా? అంటే చాలా ఎమోషనల్ క్యారెక్టర్ కదా, సో దేర్ వర్ అ లాట్ ఆఫ్ క్రైయింగ్ సీన్స్. ఎగ్జాక్ట్లీ, ఛాలెంజింగ్ గా ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నాను అప్పుడే, కానీ చెయ్యగలిగాను. అంటే ఏడిపించేటోళ్ళు పక్కకున్నారు కదా, డెఫినెట్లీ ఏడిపిస్తారు. మాకు ఎట్లా కావాలి, మాకు ఇట్లా కావాలి, ఇట్లా అంటే నిజంగా అనన్య స్వామి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే
వాళ్ళు ఏం చెప్తే మనం అద్దంలో చూసుకుంటే మన ముఖం ఎట్లా కనబడుతుంది, వాళ్ళు ఏం చెప్తే ఎట్లా చెప్తే అట్లా చేసింది. చేయడమే కాకుండా మళ్ళీ అడగడం, రాకేష్ స్వామి ఓకేనా, డైరెక్టర్ సార్ ఓకేనా, అక్క ఈ వర్డ్ కరెక్ట్గానే మాట్లాడినా, ఇంకో రకంగా ఏమన్నా మాట్లాడినా అంటే నేర్చుకునే పట్టుదల కూడా. ప్లస్ పాయింట్, సుజాతకి స్లాంగ్ వచ్చు. ఆ స్లాంగ్ తను తక్కువ టైంలో గ్రాస్ప్ చెప్పిన వెంటనే అలా పట్టేది ఆ భాష. తను చెప్పేది ఇట్లా చెప్పాలని వెంటనే అది టక్కుని చెప్పేసేది తను. అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది. చాలా ఆ విషయంలో అనన్య స్వామి చాలా గ్రేట్. అంటే నాకు అక్కడే ఉపయోగపడింది. ఏ ఆర్టిస్టులు కూడా అందరూ అంటారు, కొంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని టేక్లు కానీ నేను ఒక్కసారి షార్ట్ పెట్టుకుంటే సింగిల్ టేక్ చేసి వెళ్ళిపోయేది. నేనే షాక్, నేనే ఇంకా కొంచెం కోరు. తను వచ్చి ఇంకొకటి చేద్దాం అంటే డైరెక్టర్ గారు ఇదే నాకు కావాలి, ఇంకేం వద్దని. సో అలా సింగిల్ టేక్. నాకు అందరు మంచి ఆర్టిస్టులే, భరణి గారి దగ్గర నుంచి ధనరాజ్ గారు, లోహిత్ కుమార్ గారు, మైమ్ మధు గారు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అని మధు, సుజాత గారు, తాగుబోతు రమేష్ గారు, వీళ్ళిద్దరిది చాలా బాగుంటుంది సినిమాలో. ఒక రిలాక్స్మెంట్ అది బాగుంటుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారు అంటే అందరిని కూర్చోబెట్టి మంచిగా ఏడిపిస్తుంటారు అనమాట. మా ఇద్దరిది ఏంటంటే కొంచెం బూస్టింగ్, అయ్యో మేము కూడా ఉన్నాం, జర నవ్వండి ఎప్పుడు. మా ఇద్దరికి బాధలే, సినిమా అంతా నావే అనన్య స్వామి బాధలే. నాది కూడా బాధనే ఉంటది అందులో, బాధ ఉంటుంది కానీ వాళ్ళ ఆయన బాధ ఉంటుంది. బాధ పెడితే ఏడిపిస్తారు అంతేనా? ఆడోళ్ళు ఆ క్యారెక్టర్ చూసి ఆడోళ్ళు మస్తు అని మస్తు ఇష్టపడతారు. ఎందుకంటే చాలా మంది కూడా ఉంటుంది కదా ఇంట్లో మగవాళ్ళు ఇబ్బంది పెడతా అంటే వాళ్ళకి ఇచ్చి పడేయాలని చెప్పి చాలా మంది ఆడోళ్ళకి ఉంటుంది. కానీ పాపం భర్త మీద గౌరవంతో ఎవ్వరు అట్లా చేయలేదు. స్క్రీన్ మీద నా క్యారెక్టర్ చూసి కొంతమంది ఆడోళ్ళు బాగా రిలీజ్ అవుతారు, అమ్మాయి మేము చేయాలనుకున్నాం. మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా అలానే ఉంటాయి, మా అందరికి బూస్టింగ్ గానే ఉంటాయి. సో మీరైతే చెప్పాలని. ఓకే. సో అనన్య, మీరు మీ మదర్ మాకు చాలా తెలుసు, సత్యకృష్ణన్, అనితగా మాకు చాలా పరిచయం ఉన్నారు. ఆ తర్వాత చాలా మూవీస్ చేసినా కూడా అనిత అంటే మాకు అరే ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది. సో మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఈ మూవీ వైజ్గా? చెప్పింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు కూడా స్టోరీ నచ్చింది. సో డెసిషన్ టేకింగ్లో హెల్ప్ చేసింది. అండ్ అంటే ఒక ఊరి స్టోరీ కదా, సో షీ సెడ్ అంటే అలా వెళ్ళి కొంచెం చూడమంది, ఎలా అడాప్ట్ అవ్వాలో ఆ జనాలను చూసి అదంతా అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పింది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. తను అలా చెప్తుంది కానీ చిన్నగా పాపం తను తీసుకెళ్ళి ఒక తాండాలో పెడితే ఎన్ని పురుగులు ఉంటాయో మీకు తెలుసు. సాయంత్రం ఒక 3 అవ్వగానే, మధ్యాహ్నం 3, 4 అవ్వగానే పురుగులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. తనకి ఎంత హిట్టింగ్ చేసినా కూడా ఏ రోజు పాపం కంప్లైంట్ లేదు. వేరే వాళ్ళు అయితే మేబీ నాకు దేవుడు అందుకే విభూది నాకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరిని నీయలేదు, అందరినీ సుఖవంతంగా చేసింది. వేరే హీరోయిన్ పెట్టుకుంటే నాకు తెలిసి ఒక క్యారెక్టర్ లేకపోతే మా అమ్మ నాకు ఇలా అయ్యిందని కంప్లైంట్, వాళ్ళ అమ్మ మా అమ్మాయిని ఏంటండి ఇంత ఇబ్బంది పెడుతున్నారని ఒక జ్యూసో నేను ఏమీ ఇవ్వలేదు పాపం. తను ఏమనదు అలాగా, అంటే కష్టపడాలి అని అంటది. సో ఒకసారి నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది అబౌట్ అనుష్క శెట్టి. ఒక షీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు అ క్వారీ ఆర్ సంథింగ్, అండ్ అది చాలా గలీజ్గా ఉండింది అనమాట. సో అందరు అనుకున్నా తను చెయ్యదు అని అనుకున్నారంట. సో మమ్మీ చెప్పింది అలా ఉండాలి, తను ఒకతే లేదు పర్లేదు లెట్స్ గెట్ ఇట్ డన్ అని అందంట. సో షీ గేవ్ మీ దట్ ఎగ్జాంపుల్. అలా అనుష్క శెట్టి ఒకటి చేసిందేమో కానీ అనన్య ఇలా చాలా సీన్లు చేసింది ఈ సినిమాలో. అంటే అప్పటికి ఒక లిలీపుట్ లాంటి లైఫ్, చక్కటి లైఫ్, తన ఎడ్యుకేషన్, అమ్మ చక్కటి తనకిలో అంటే ఇంకా బయట బాహ్య ప్రపంచంలో ఇంకా ఏంటి కల్మషమైన రాలేదు పాపం. తను తాండకి ఎప్పుడు వెళ్ళలేదు, తాండా అని కాదు, లైఫ్ ఆఫ్ ఇంతమంది జనాల మధ్య ఎప్పుడు తను మింగిల్ అవ్వలేదు. అలాంటిది ఒకేసారి వచ్చి ఏంటి తట్టుకుంటుందో లేదో అనుకున్నాను కానీ పాపం తను నిజంగా తను చేసిన హార్డ్ వర్క్. మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చెప్పే కంప్లీట్. నాకు తెలిసి 365 రోజుల్లో ఎగ్జామ్ రాసే ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఉన్నారంటే ఎగ్జామ్స్ అండి. ఐఎమ్ స్టడీయింగ్ లా, సో నాకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ అమ్మాయి దయ వల్ల ఒక బుక్ స్టాల్ వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, ఆ ఇల్లు కట్టుకొని చదువుల తల్లి అని చెప్పొచ్చు. చదువుల తల్లి, ఆ చదువు తల్లి భయపడుతుంది. అమ్మ కాక నాకు రెస్ట్ ఈ తల్లి, నాకు రెస్ట్ అంటుంది. చదువుల తల్లి నాకు రెస్ట్ ఒక 5 నిమిషాలు. షూటింగ్ నా హాలిడేస్ లో జరగలేదు, సో ఐ వాజ్ లైక్ ట్రైయింగ్ టు మేనేజ్ కాలేజ్ అండ్ షూట్. ఆ టీచర్ నెంబర్ ఏదో కొంచెం పాపం తనకి అసలు ఫుడ్ ఇబ్బంది అయినా ఫుడ్ కూడా నేను అక్కడే మాతో పాటు ఒక ప్రొడక్షన్ ఉంటది, ఒక టేబుల్ ఉంటది, కూర్చోవాలి, ఒక ఇది ఉంటది. కానీ మాతో పాటు ప్లేట్లు పట్టుకొని
అక్కడే తినేది పాపం. మదర్ అంత మోటివేట్ చేశారు, అంత స్ట్రాంగ్ ఉండాలి, ఒక పొజిషన్కి రావాలి అంటే అంత స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పారు కాబట్టి ఇంకా తను కూడా అలవాటు చేసుకుంది. గ్రేట్ అండి. అండ్ రాకేష్ గారు, ఈ మూవీకి మీరు జబర్దస్త్ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? నాగబాబు గారి నుంచి కానీ, రోజా గారి నుంచి కానీ. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఊహించని గెస్ట్లను చూస్తారు, అంతకు మించి బాగుంటుంది. నాగబాబు గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇట్స్ మై గాడ్ ఫాదర్ అని చెప్తాను నేను డెఫినెట్గా. ఎందుకంటే నన్ను వాళ్ళ ముందే నేను పెరిగాను, వాళ్ళు నన్ను మార్గనిర్దేశకులుగా నడిపారు, నాకు మంచి నేర్పించాడు, చెడు నేర్పించాడు. జబర్దస్త్లోకి వచ్చినప్పుడు నా ఏజ్ అంతా, నేను అసిస్టెంట్ అండి యాక్చువల్లీ జబర్దస్త్కి వెళ్ళినప్పుడు. ఐ థింక్ నా ఏజ్ ఇప్పుడు ఒక 16-17 ఏళ్ళ ఒక వ్యక్తిని నేను. అలాంటిది ఆ టైంలో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఉంటాం అనేది ప్రతి వర్డ్ నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. నా ధనరాజ్ గారు, నేను ధనరాజ్ గారి దగ్గరే అసిస్టెంట్గా ఉండేది. అక్కడి నుంచి ఆయన నాకు ప్రతి లైఫ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి, నన్ను జబర్దస్త్కి పరిచయం చేసింది కూడా ధనరాజ్ గారి. ఓకే. రోజా గారి నుంచి సపోర్ట్ మీకు ఎలా ఉండింది? చాలా బాగుంటుంది. రేపు రిలీజ్ ఈవెంట్ 2-3 మాటలు. 2-3 మాటలు అంటే ఇంకా సరిపోవు అంటారా? 2-3 మాటలు చెప్పలేం, కష్టం. అయితే ఒక మాటలో చెప్పండి. అయ్యో అమ్మాయి అమ్మ. నేను ఎక్కడైనా నిరుత్సాహపడిపోయినా, నేను ఓడిపోతున్నానంటే కూడా ఆ మాట అనొద్దు, నిన్ను గెలిపించడానికి ఎంత దూరమైనా వస్తామని చెప్పడానికి రోజు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అంటే ఆయన చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేబీ మీరు చేసిన ఇది కావచ్చు, హార్డ్ వర్క్ కానీ ఆ పేరు నిలబెట్టుకునేది, అవే డెడికేషన్. సో అంత నమ్మకంతో మూవీకి సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు వండర్ఫుల్ టాలెంట్. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్కి చేస్తున్నాడు తను. విమానంతో బ్యాక్గ్రౌండ్ స్కోప్తో ఒక అవార్డు తెచ్చుకున్నాడు తను. విమానంతో అక్కడ ఎక్కడో ఉన్న వ్యక్తి నా సినిమాకి 5 పాటలు, ఇప్పుడు 6వ పాట కూడా వస్తుంది, 5వ పాట కూడా వస్తుంది, లంబాడీ సాంగ్ ఒకటి, ప్రమోషన్స్కి సాంగ్ ఒకటి చేస్తున్నాము. ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోప్, ఇన్ని పాటలు ఇవ్వడం అంటే తను కూడా ప్రాణం పెట్టించారు. ఇది విన్నారా మీరు? నువ్వో రాయి నేను శిల్పి. ఆయన పాటలతో సినిమా కథను నడిపిస్తూ ఉంటాడు. నా పాటల్లోనే నడిపించాడు నా సినిమాని. ఓకే. సో డైరెక్టర్ గారు గరుడవేగ అంజీ గారు కూడా ఎవ్రీథింగ్. మీరు ఎందుకు గరుడవేగ అంజీ గారి గురించి మీరు ఏం చెప్తారు? అల్టిమేట్ అండి. తను పెద్ద ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? నా అదృష్టం తనతో చేయడం, తను ఒప్పుకొని నా సినిమాని ఆయన డైరెక్షన్ చేయడం. ఫస్ట్ నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. అది కథ విని అన్ననే నేను డైరెక్షన్ చేస్తా అని చెప్పేసి అనడము, మాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా అప్పటి నుంచి. ఎందుకంటే అన్ని బాధ్యతలు నేను ట్యాకిల్ చేయలేం కదా సెట్లో. సో తను చేసి పెట్టాడు. సో 22వ తారీఖు మీరు నాతో పాటు సినిమా చూస్తారు కదా, డెఫినెట్లీ అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే కాదు, నా ఫ్యామిలీ అయినా, నా ఫ్రెండ్స్ అయినా అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ కేసీఆర్ గురించి ఫైనల్గా మీ మాటల్లో చెప్పాలి అంటే, ఆడియన్స్కి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆమె కేసీఆర్ ఫ్యాన్, సినిమాకి ఫ్యాన్, సినిమా పిచ్చోడిని. ఈ కేసీఆర్ ఫ్యాన్ అనేవాడు సినిమా పిచ్చోడు, ఎట్లా సినిమా తీసాడని మీ సినిమాలో చూడండి అంతే. అందరు కలిసి మీరు అన్నట్టు ఇందాక మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అని చెప్పి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని అందరు కూర్చొని చూసే సినిమా ఇది. సో మనందరం ఏంటంటే ఒకసారి అంటే పండుగలకు ఇప్పుడున్న ఈ టైం స్కెడ్యూల్లో అందరు పండుగలకు కూడా ఊళ్ళలోకి పోతలేరు. ఈ సినిమా చూసారంటే అందరూ ఒకసారి ఊరికి పోయేసినట్టు అనిపిస్తుంది. సో మంచి మట్టి వాసన చూసి రావచ్చు. ఒకసారి ఫైనల్గా ఈ మూవీలో ఒక్కొక్కరు మీ డైలాగ్స్ని చెప్పండి. అయ్యో నా ఎందుకులేండి, ఎందుకు వద్దు, ఎందుకంటే రాకేష్ గారిది, అనన్య గారిది కొంచెం చూసాము ట్రైలర్లో, మీది చాలా కొంచెమే ఉంది. అవును, ఎక్కువ చూపించలేదు, మిమ్మల్ని దాచిపెట్టేశారు. అంటే అది కొంచెం చూడాల్సిన కంటెంట్ అనమాట. కొంచెం కూడా నేను ఇక్కడ వీళ్ళెత్తి అక్కడ ఏమి ఉండదు కథ. ఓకే. అనన్య మీది ఒక డైలాగ్ చెప్పండి. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, అది చెప్పండి. ముక్కలన్నీ మా బావకి, బొక్కలన్నీ మీకు. ఓకే, వైరల్ అయిందో చెప్తున్నారు కదా, నైస్. రాకేష్ గారు, మీకు బాగా నచ్చిన డైలాగ్ కానీ సీన్ కానీ? అన్నా, ఆయన గురించి పేరెత్తితే నాకు నచ్చదన్నా, నేను ఆయన ఫ్యాన్ అన్నా. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నట్టే చెప్పారు అసలు. సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. November 22nd మేము కూడా థియేటర్స్కి వస్తున్నాము, చూస్తున్నాము. అండ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.